నీ దరికి చేరి నేను హల్లెలూయా పాడుటకు నీ దరికి పాడుటకు బుద్ధిగల నిర్మల కన్యను బోలి సిద్ధపడదన్ బుద్ధిగల నిర్మల కన్యను బోలి సిద్ధపడదన్ క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో సూర్య చంద్ర తారలనే దాటి పరదైసులో సూర్య చంద్ర తారలనే దాటి పరదేశులో ఆస్ఫటిక నది తీరనా జీవవృక్ష నీడలో ఆస్ఫటిక నది తీరనా జీవవృక్ష నీడలో నిత్యమైన నివాసం చేరుటకు వేచియుంటిన్ నిత్యమైన నివాసం చేరుటకు చేయుంటిన్ క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో సూర్య చంద్ర తారలనే దాటి పరదేశులో సూర్య చంద్ర తారలనే దాటి పరదేశులో ఆస్ఫటిక నది తీరనా జీవవృక్ష నీడలో ఆస్ఫటిక నది తీరనా జీవవృక్ష నీడలో నిత్యమైన నివాసం చేరుటకు వేచియుండు నిత్యమైన నివాసం చేరుటకు వేచియుండు క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో నా కన్నీర్తుడ చుటకు నన్నాదరించుటకు నా కన్నీరు తోడ చుటకు నన్నదరించుటకు నా యేసువా మేఘముల పైన వేవేగరారమ్మో నా యేసువా మేఘముల పైన వేవేగరారమ్మో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నిరకయే క్షణమో హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు స్త్రీల్లో ఒకరు పురుషుల్లో ఒకరు ఈ ఆరాధన నిమిత్తం ప్రార్థన చేయండి. మిగిలిన వారందరూ ఏకీభవించి కలిసి ప్రార్థన చేద్దాం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నూట 28వ కీర్తన చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. 128వ కీర్తన. పవన్ వచ్చి చదువుతాడు, కలిసి అనుసరించి వాక్యాన్ని పలుకుదాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. దయచేసి కూర్చోండి. నూట 28వ కీర్తన యాత్ర కీర్తన మనం చదువుకుందాం. దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడిన కుటుంబం ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ కీర్తనలో భక్తుడు చాలా వివరంగా రాశారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని పట్ల మనకు భయం ఉంటే మనం ఆయన మార్గాల్లో నడుస్తాం. ఆయన త్రోవలలో. ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవుని త్రోవలు వేరు, మనుష్యుని త్రోవలు వేరు. దేవుని త్రోవలలో నడిచే వారందరూ ధన్యులు. మనకు దేవుని పట్ల భయం ఉంటే, నిజంగా భయం ఉంది అంటానికి గుర్తేంటో తెలుసా? ఆయన మార్గాల్లో నడుస్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల భయం ఉందని దానికి గుర్తది. మీరేం చెప్పుకోవసలే, నాకు దేవుడు అంటే భయం అమ్మా, నాకు దేవుడు అంటే భయం అమ్మా, కానీ నా మార్గాల్లో నడుస్తానమ్మా అంటే ఇక అంతకంటే అబద్ధం లేదు. ఒకటి మన త్రోవలు, రెండవది దేవుని త్రోవలు. దేవుడు చెప్పాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అన్నాడు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ప్రియులరా, ఇక్కడ భక్తుడు అన్నాడు, మీ త్రోవల్లో నడిచే వారందరూ ధన్యులల్లా, ఆయన త్రోవల్లో నడిచే వారందరూ ధన్యులు.
ఈ దినాల్లో క్రైస్తవులం అని పేరు చెప్పుకుంటూ, చెప్పండి, పేరుకే క్రైస్తవులం మనం. మార్గాలన్నీ చెప్పండి లోకులు నడిచే మార్గాలే, మనకు నచ్చిన మార్గాలే. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చూసారా, అందరూ త్రోవ తప్పారు. దేవుడు శ్రేష్టమైన మార్గాలను తన ప్రజలైనటువంటి వారి కొరకు ఏర్పాటు చేశాడు. కానీ మనుషులకు వచ్చేసరికి దేవుని మార్గాలు నాకొద్దు, దేవుని త్రోవలు నాకొద్దు, దేవుడు నడిపించే దారి నాకొద్దు, నా దారే బాగుంటుంది అని దేవుని మార్గాలను చెరిపివేసుకున్నట్లుగా ఆది కాండంలోనే మనం చూస్తాం. దేవుని మార్గాలు చాలా రమ్యమైనవి, దేవుని మార్గాలు ప్రయోజనకరమైనవి, దేవుని మార్గాలు దీవెన కలిగించేవి, దేవుని మార్గాలు శాంతిని అనుగ్రహించేవి, దేవుని మార్గాలు విశ్రాంతినిచ్చేవి, దేవుని మార్గాలు నెమ్మదినిచ్చేవి, దేవుని మార్గాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. దేవుని మార్గాల్లో అన్నీ ఉన్నాయి. కానీ మనుష్యుడు ఏం చేశాడంటే దేవుని మార్గాలను చెరిపివేసుకున్నాడు. ప్రియులారా, చెరిపివేసుకుని అంత బాగానే ఉందని చెప్పుకున్నాడు. నేనంటే ఎవరనుకున్నా, దేవుడు అంటే భయపడివాడినమ్మా. నేనెంత భయపడతాను తెలుసా? దేవుడు అంటే గడగడ వణికిపోద్ది నా శరీరం. అమ్మో అమ్మో అనుకుంటాం మనం. యేసు రక్తమే జయం. చూడండి వాక్యంలో ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూసారా, దేవుడు చేసినటువంటి మార్గాన్ని చెరిపివేసుకున్నారు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో మనం చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు, చెప్పండి, తనకిష్టమైన త్రోవ అనండి. ఇది దేవుని త్రోవ కాదు, ఆయన నడిపించే త్రోవ కాదు, ఆయన చెప్పిన మార్గం కాదు. ఇది తనకు ఇష్టమైన త్రోవ. బైబిల్ చెప్తుంది, నీకు ఇష్టమైన త్రోవలో నడిస్తే నీవు దీవించబడవు, మనుష్యులు చెప్పినట్టుగా చేస్తే నీవు దీవించబడవు, అన్యజనులు చెప్పిన పద్ధతుల ప్రకారం నీవు చేస్తే దీవించబడవు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులే. దేవునికి భేదాలే ఉండవు, దేవునికి పక్షపాతం ఉండదు. అందరినీ దీవిస్తాడు. ఎవరు వాళ్ళు? దేవుడంటే భయము భక్తి కలిగి ఆయన త్రోవలలో నడిచేవారు. చాలాసార్లు నాకు కలిగించే ఒక బాధ ఏంటంటే, మనం చెప్పిన మాట ఏ అన్ని జనులు వినరు చుట్టాల్లో, కానీ వాళ్ళు చెప్పిన మాత్రం మనం తూచా తప్పకుండా, మా మేనమామ చెప్పాడండి, మా బాబాయ్ చెప్పాడండి, అంతే, దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పింది మాకెందుకండి, ప్రార్థన చేస్తే అన్ని పోతాయిగా. ఆయన త్రోవల యందు నడిచేవారు. నీవు దీవించబడాలా, నీవు ప్రయోజనకరమైన జీవితం చేయాలా, నీ కుటుంబం ఆశీర్వాదించబడాలి అంటే నీవు దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడవాలి.
ఆయన మార్గాల్లో నడవాలి. ప్రియమైన వాళ్ళారా, మార్గాలు చెరిపివేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. రాత్రి మనం బట్టల పెనుమర్లో చూసాం ఒక మాట, నిర్గమకాండం 13వ అధ్యాయంలో. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు వారికి ఇశ్రాయేలు దేశం, లేకపోతే వాగ్దానం చేయబడిన దేశం అంటే చాలా దగ్గర దారి. 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట వాళ్ళు. ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే 11 రోజుల్లో కనాను రాజ్యానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ చదివితే దేవుడు వారిని ఎర్ర సముద్రపు మార్గం గుండా తీసుకువెళ్ళాడంట. అంటే చుట్టూ తీసుకెళ్ళాడు. ఎంత టైం పట్టిందంటే 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాల కాలం ఎందుకు చేశాడు అంటే వారి ఆశలు దేవునికి తెలుసు. వారు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు ఆశలు విడిచిపెట్టలేదు. కాబట్టి వీరిని దగ్గర దారిలో తీసుకెళ్తే ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. కాబట్టి చుట్టూ తిప్పి తీసుకెళ్లాలని తీసుకెళ్ళాడు. ఇది దేవుని చిత్తం. నీకు ఏది మంచిదో నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు. నీకు ఏది మేలు చేస్తుందో నీకంటే ఎక్కువ నీ దేవునికి తెలుసు. మీ పిల్లల కంటే నీకు ఎట్లా ఎక్కువ తెలుసో, మీ పిల్లలు అడిగినవన్నీ మీరు ఎందుకు ఒప్పుకోరో, దేవుడు అంతకంటే గొప్పవాడు. మీ పరలోకపు తండ్రి మీకంటే మంచివాడు. ఆయన త్రోవల్లో నడిస్తే చెడిపోతావా? ఆయన త్రోవల్లో నడిస్తే పాడైపోతావా? ఆయన త్రోవల్లో నడిస్తే కష్టాలు వస్తాయి అనుకున్నావా? దీవించబడతావు. మనుషులు నీకు దూరం అవుతారు, మనుషులు బాధపడతారు, మనుషులు అసహించుకుంటారు, మనుషులు ఎగతాళి చేస్తారు, మనుషులు ఏదేదో మాట్లాడతారు. ఈ దినాల్లో ఒక బాధ ఏంటంటే సంఘం లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, సంఘం లోకాన్ని ప్రభావితం చేయాలి, కానీ లోకం సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. పేరుకే మందిరానికి వస్తున్నాం మనం, కానీ ఎప్పుడో దేవుని మార్గాల్లో తొలగిపోయాం. ఇంకా ఏమనుకున్నామో తెలుసా? మనం దేవుని మార్గాల్లోనే నడుస్తున్నాం అనుకున్నాం. నేను నడిచేది దేవుని మార్గం, నేను చేసేది దేవుని చిత్తం, ఇది దేవుడు చెప్పాడు అని ఏదేదో మాట్లాడుతున్నాం. ప్రియమైన వారలారా, చూడండి యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తం అర్పించువాని వంటివాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. చూసారా? పాత నిబంధనలోనే యెషయా భక్తుల ద్వారా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ఏదేదో చేయమాకండి, మీరు ఏదేదో చేస్తే నాకు సంతోషం అనుకున్నారేమో, మీరు ధూపం వేస్తే బొమ్మను స్తుతించిన వాడితో సమానం. నువ్వు అర్థమవుతుందా? నైవేద్యం పెట్టాం, చాలా మంది అనుకున్న పలహారం పెట్టేస్తే ఇక పాపాలన్నీ పోతాయి, పాస్టర్ గారికి బట్టలు పెట్టేస్తే ఇక అంతా పోద్ది. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు నీకు? దేవుని మార్గాల్లో నడు, యథార్థతని కలిగి జీవించు, దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి బ్రతుకు. అక్కడ అంటాడు, వారు తమకు ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని, వారు తమకు ఇష్టమైనట్లుగా. అర్థమవుతుందా? ఇదనాలో సేవకులు కూడా ఏంటో తెలుసా? సేవకులు కూడా మనుషులకు త్రోవ చెప్పడమే, ఇక అంతే, ఇది దేవుని మార్గం అని చెప్పే సేవకులు నచ్చరు. ఒకవేళ అలా చెప్తే ఎక్కువ రోజులు ఉంచరు. ప్రియమైన వాళ్ళరా, మాయా దర్శనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇదే మార్గం అని ఏదేదో తిప్పే వాళ్ళు ఉన్నారు. ఎటేటో తిప్పేస్తారు. వారి కాపర్లు వారిని త్రోవ తప్పించారంటాడు. చూడండి అన్నమాట వాక్యంలో నుండి. ఇది పూర్తి ఒకసారి. వారు తమకు ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని, వారి అసహ్యమైన పనులు వారికే ఇష్టముగా ఉన్నవి. చూసారా? వారి అసహ్యమైన పనులు వారికి ఇష్టంగా ఉన్నాయి. అదే పని, కానీ అది ఎట్లా ఉంది? ఎందుకని? త్రోవ తప్పావు. త్రోవ తప్పినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా
మోకాళ్ళు అంటే ఎట్ట వేయాలి తెలుసా? నిలువు మోకాలు వేయాలి. అట్లాగే ఉండాలి ఆరాధన. వారి అసహ్యమైన పనులు వారికే ఇష్టముగా, వారి అసహ్యమైన పనులు నాన్న ఓకే తప్పకుండా తప్పకుండా. ప్రియమైన వారులారా గమనించండి. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 14వ వచనం. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం. మీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములు, వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారిని దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించే దర్శనాలు. ఇదిగో నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి ధైర్యం సేవకులకి లేదు. ఈ దానిలో చెప్పడానికి భయం. చెప్తే మళ్ళీ వస్తారారో, కూటం పెట్టించుకుంటారు లేదో, కానుక ఇస్తారు లేదో. వారిని దోషములను నీకు వెల్లడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దోషాలు ఇక్కడ మీకు వెల్లడి చేయబడకపోతే ఈ ప్రసంగాలు వృధా. త్రోవ తప్పించే దర్శనాలు, త్రోవలో నడిపించే దర్శనాలు కాదివి. దేవుని మార్గాల్లో నడిపించే బోధలు కాదివి. పనికి మాలిన బోధలు, పనికి మాలిన దర్శనాలు, ఏవేవో చెప్తారు, ఏవేవో చెప్తారు. ప్రజలకు కూడా ఏం నచ్చుతాయి చెప్పండి? మాయ మాటలే నచ్చుతాయి. పాపాన్ని పాపంగా ఖండించే సేవకుని దగ్గరికి ఎక్కువ వెళ్ళరు ప్రజలు. కోరుకోరు ఆ సేవకుని, కోరుకోరు, ఇష్టపడరు. ఓ మా అయ్యగారు మామూలుడు కాదమ్మా, తెక్కలోడమ్మా, ఏం మాట్లాడతాడో తెలియదమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా, యేసు రక్తమే జయం. ప్రియమైన వాళ్ళరా, త్రావ తప్పించే కాపర్లు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చూడండి, 6వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. చూసారా, చూసారా? వారి కాపర్లు వారిని కొండల మీదకి తోలుకొని పోయే వారిని, అమ్మా నువ్వే చేసినా రైటే, కానుకిస్తే చాలు నాకు. నువ్వేం చేసినా రైటే, భోజనం పెడితే చాలు నాకు. అమ్మా నువ్వేం చేసినా రైటే, నేనున్నాక ప్రార్థన చేస్తా, అన్ని పోతాయి. అది త్రోవ తప్పించే కాపరి. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నీకు ఇష్టం వచ్చిన త్రోవలో నడిస్తే నువ్వు దీవించబడతావు అనుకోవడం పెద్ద పొరపాటు. అర్థం? నీకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్నావు, దేవుడికి నచ్చినట్టుగా చేయడానికి ఉన్నావు నీ జీవితంలో. నీకు పైగా ఉన్నవాడాయన, నిన్ను సృష్టించినవాడాయన, నీ జీవానికి ఊపిరికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నవాడాయన. నాటకాలు అనుకున్నావు జీవితం అంటే. ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, ఆయన తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. నీవు ఆయన త్రోవల్లో నడవాలి. ఆయన త్రోవల్లో నడిస్తే ఏమవుతావు? నష్టపోతావా? ఆయన త్రోవల్లో నడిస్తే చెప్పండి అన్ని పోగొట్టుకుంటావా? నీవు దీవించబడతావు. కేవలం భౌతికమైన ఆశీర్వాదాలే ఉంటాయి అనుకోకండి. అర్థమవుతుందా? ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు, మంచి భోజనం చేస్తున్నాడు, కానీ దరిద్రుడున్నాడే, అతడు దొంగతనం చేయడానికి ఇష్టపడలా, దారి తప్పడానికి ఇష్టపడలా, ఏదేదో చేయడానికి ఇష్టపడలా. అతడు యథార్థం కలిగి జీవించాడు. అందుకనే అతడు చనిపోయినప్పుడు పరలోకమందున్న దూతల చేత అతడు కొనిపోబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, యథార్థత ఉందా నీలో? దేవుని మార్గాల్లో నడిచే ఆ స్థిరత్వం ఉందా నీకు? ఎవరో చెప్తే అది పాటిస్తావా నువ్వు? ఎవరో చెప్తే ఆ మార్గంలో పడిపోతావా? దేవుని బోధని వినవా? దేవుడు ఎంత మంచివాడో తెలుసా? నీకు బోధిస్తాడు ఆయన. కొంచెం అడు తిరిగావా, కొంచెం ఇటు తిరిగావా, వెంటనే చెప్తాడు. దేవుని స్వరం నీకు వినబడుతుంది. నీకు దేవుని స్వరం వినే మనసుంటే, దేవుని మార్గంలో నడవాలనేటువంటి స్థిరమైన హృదయం నీకుంటే దేవుడు నీకు బోధిస్తాడు. నాన్న తప్పెవరా, నువ్వు మార్గం తప్పెవరా, త్రోవ ఇది కాదు నాన్న, ఇది త్రోవ కాదు. ప్రియమైన వాళ్ళారు, మీరు విజయవాడ వెళ్ళాలనుకున్నారు, బందర్ వెళ్ళి బంటుమిల్లి వెళ్ళి చెప్పండి అమలాపురం వెళ్ళి హైవే మీద పోతున్నారు అనుకోండి, ఎప్పటికి వస్తుంది అది బోయజవాడ? వస్తుందా? మీ జీవిత కాలం అంతా తిరిగినా రాదు. బండ్లో ఆయిల్ అయిపోద్ది, మీ ఒంట్లో ఓపిక అయిపోద్ది. కానీ
చాలా మంది అనుకున్నారు ఎట్టగైనా వచ్చేస్తుంది నా తెలివితేటలతో తెచ్చేసుకుంటానని. ఎట్లా వస్తుంది? దేవుని స్వరం నువ్వు వింటున్నావా? దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నావా? మార్గం తప్పి తిరిగి ఏమవుతావు? మార్గం తప్పి తిరిగి దీవించబడతా అనుకున్నావా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే దేవుడు అంటున్నాడు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయం చేసేటప్పుడు, ఒక పనికి పూనుకునేటప్పుడు ఎప్పుడన్నా దేవుని మార్గం ఇదేనా అని అడిగారా? నన్ను అడగండి, మీ పక్కన విశ్వాసం అడగండి. కనీసం దేవుని నన్ను అడుగుతున్నారా? ప్రభువా, ఇది నీ చిత్తమేనా? ఇది నీవు నడిపించే త్రోవేనా? అడుగుతున్నారా? బుద్ధిహీనుడు ఊరికి పోయే త్రోవ ఎరుగక ఆయాసపడతాడంట. ప్రయాసపడి దాడు చెప్పానే ఉదాహరణ, అట్ట పోతాడు. పోయి ఆయాసం తప్ప ఏముండదు. నీకు నోట్లో 4 ఉంటే చెప్పండి, అడిగితే చెప్తారు ఎటు వెళ్ళాలి దారి. దేవుని అడిగితే దేవుడు చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నాడు. ఏమిస్తాడు దేవుడు? దేవుని మార్గాన్ని నీకు బోధిస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ఏం చదవాలి ప్రభువా? వివాహం ఎలా చేయాలి నాయన? ఈ పని చేయొచ్చా ప్రభువా? చేయొచ్చా? చేయకూడదా? చెప్పండి. ఇదనాలో సేవకులు కూడా లాభాపేక్షతో చెప్పలేని పరిస్థితి. నా మట్టుకు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మొహమాటం కలిగి బోధించనివద్దు. ఒకవేళ మనుషులకు కష్టమైనా కానీ నీ మార్గాలే ప్రకటించడానికి కష్టమే. బాప్తిస్మిచ్చి యోహాను బ్రతకనిచ్చారా? ఇది మార్గం కాదు. నువ్వు రాజు అయ్యుండి దారి తప్పి తిరుగుతున్నావు, ఇంకా ప్రజలేం బాగుపడతారు? చెడిపోయిన పనులు చేస్తున్నావు. ఇది నువ్వు నీ అన్న భార్యను ఉంచుకున్నావు, జాగ్రత్త, దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పాడు. మార్గం తప్పావు, నష్టపోతావు అని చెప్పాడు. ఏం చేశారు? తల నరికి చంపేసి పల్లెల్లో పెట్టించాడు. అంతే. త్రోవలో నడవమని చెప్పే సేవకులకు జరిగేది అదే. అందుకని చాలా మంది సేవకులు అది చెప్పడానికి ఇష్టపడలే. నాకెందుకు? ఎవడెట్టకపోతే నాకెందుకు? నాకు వచ్చే దశంభాగాలు నాకు వస్తాయి, నాకు వచ్చే కానుకలు నాకు వస్తాయి, నాకు వచ్చే బట్టలు నాకు వస్తాయి, నాకు వచ్చే పలహారాలు నాకు వస్తాయి. ఎవడికి కావాలి ఇవి? ఎవడికి కావాలి? మేలుకరమైన మార్గాన్ని బోధించేవాడే దైవజనుడు. మేలుకరమైన మార్గాల్లో నడవడానికి ఇష్టపడేవాడే దీవించబడతాడు. నేనైనా మీరైనా అంతే. ఆయన త్రోవలో నడవాలి. ఇది దేవుని త్రోవేనా? ఇది దేవుడు చెప్పిన మార్గమేనా? ఇది దేవుడు నడవమన్న మార్గమేనా అని గ్రహించగలుగుతున్నారా? ఇష్టానుసారంగా తిరగడం, నేను దేవునికి భయం కలిగిన వ్యక్తిని, నాకు దేవుడు అంటే భయం ఉంది అని చెప్పుకుంటే సిగ్గులేదు నీకు అసలు? షేమ్ ఆన్ యూ. నీకు దేవుడు అంటే భయం ఉందా? కాని పనులు చేస్తూ, కాని మాటలు మాట్లాడుతూ, త్రోవ తప్పిన విధానాల్లో బ్రతుకుతూ ఇంకా దేవుడు అంటే భయపడతా అని చెప్పుకున్నావా? దేవుడికి తెలియదా నీకు ఎంత భయం ఉందో? దేవునికి భయం ఉంటే, దేవుడు అంటే భయభక్తులు నువ్వు కలిగి ఉంటే ఎక్కడ నడుస్తావు నువ్వు? ఎక్కడ తిరుగుతావు నువ్వు? ఏం పనులు చేస్తావు? ఎలా జీవిస్తావు నువ్వు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు. దేవుడు నీ భార్యను దీవిస్తాడు. ప్రియమైన యజమానుడా, ప్రియమైన కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి పురుషుడా, నీవు దేవుడు అంటే భయపడాలి. నీవు దేవునికి లోబడాలి. ఆయన మార్గాల్లో నడవాలి. ఇర్మియా గ్రంథం చూడండి, నేను ముగిస్తాను. 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు, మేము అందులో నడుచుకొనమని, నెమ్మది కలుగును. మేలు కలిగే మార్గంలో నడు, ప్రయోజనకరమైన మార్గంలో నడు.
నానా మీరు ఇక తిరగకూడదురా, ఇక తిరగొద్దు. అర్థమవుతుందా? నో. మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలుగుతుంది. దేవుడు నిన్ను పాడు చేయడమ్మా, నీకు నెమ్మది ఇస్తాడు. అర్థమవుతుంది? పరిగెత్తారు కొద్దిమంది. గుర్తుపెట్టుకోండి, త్రోవ తప్పితే నీకు కష్టమే. త్రోవ తప్పిన గొర్రె దెబ్బలు తింటుంది. త్రోవ తప్పిన గొర్రె మొల్ల మండల్లో చిక్కుకుంటుంది. త్రోవ తప్పిన గొర్రె నష్టపోతుంది. మందలో కలవడం కష్టం. ఇదిగో అంటున్నారంటే వారు, మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని. అరే కావలి వాడు చెప్పే బోర ఉత్తాకే మేము ఉన్నది ఇక్కడ. భజన చేయటం కాదు మీకు. అర్థమవుతుందా? మీరే చేసిన రైట్ ఏదమ్మా, మీరే చేసిన రైట్ అమ్మా, ఇది దేవుని మార్గం అమ్మా, మీరు చేసేదంతా కరెక్ట్ ఏదమ్మా, శబాష్ అని తాటేకులు పెట్టుకుని లేకపోతే 2 చెక్కలు పుచ్చుకుని భజన చేయటం కాదు. కావలి వాడిగా దేవుడు సేవకుని పెట్టాడు. భజన చేసేవాడు కాదు సేవకుడు అంటే. అర్థమవుతుందా? భజన చేసేవాడు కాదు. అర్థమవుతుందా? కానీ ఈ కావలి వాడు చేసే బోరధ్వని కూడా అంట వారు వినరంట. దేవుని మాట వినరు, కావలి వాడు చెప్పే మాట వినరు. చదవండి, ఇంకా ముందుకు వెళ్ళండి. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్ని జనులారా వినండి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకునము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి. నీ మార్గానికి ఫలితం ఏంటో తెలుసా? నీవు నడిచిన మార్గానికి ఫలితం ఏంటో తెలుసా? రిజల్ట్ ఏమొస్తుందో తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేయని కీడు వచ్చేసింది, చచ్చినా పోదది. పోతుంది అనుకున్నారా? పోదా. తిరిగి దేవుని దగ్గరికి వస్తే తప్ప. చాలా మంది అనుకున్నారు క్రిందకి వెళ్తే ఇంకా అంటాడు ఆ మాటలు చదవండి. శేబ నుండి వచ్చు సాంబ్రాణి, అది సాంబ్రాణి తెచ్చి దూపం వేసేస్తే దేవుడు ఏం చేస్తాడు? చల్లబడిపోయి కీడు తొలగించేస్తాడు. దూరం దేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము. ఏమిస్తే సంతోషం దేవునికి? చెప్పండి. ఒక తండ్రిగా పిల్లల మాట వినకుండా ఏం చేస్తే సంతోషపడతాం? పరలోకపు తండ్రి అంటున్నాడు, మీరు మార్గాల్లో నడవట్లేదు, బోధించినా కూడా వింటలేదు, చూపించిన ఇదే మార్గం అని చెప్తున్నా కూడా అందులో నడవడానికి ఇష్టపడలేదు. చివరికి మీ ఫలితం, ప్రియమైన వాళ్ళారా, త్రోవ తప్పిన గొర్రెకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా? కీడు. భూమి మీద కీడు అనుభవిస్తావు, నిత్య నరకాన్ని కూడా నిత్యత్వంలో అనుభవిస్తావు. ఎవరు తప్పిస్తారు? ఏం చేస్తే తొలగుద్ది? ఎలా నువ్వు దీన్ని తప్పించుకోగలవు? ఏమిచ్చి దేవుణ్ణి సంతోష పెట్టగలవు? ఏమిచ్చి దేవుణ్ణి ఆనందపరచగలవు? చాలా మంది అనుకున్నారు ఏదేదో చేద్దామని. గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు మీతో చెప్పాను, ఆదివారం ఆరాధన మానేసి చెప్పండి దాన్ని ఏమంటారు, పనికెళ్ళి ఆ పనికి వచ్చే డబ్బులన్నీ నువ్వు దేవునికి ఇస్తే దేవునికి సంతోషం ఉండదు. అర్థమవుతుందా? పోయిన ఆదివారం రాలేదండి, పోయిన ఆదివారం కానుక, ఈ ఆదివారం కానుక 2 వేసానండి, దేవుడు నన్ను కొట్టేశాడండి, మొత్తం అంత కీడంతా ఎవడు చెప్పాడు నీకు? అది మీ దహన బలుల యందు నాకు సంతోషము. దేవుడు అంటే పిచ్చోడు అనుకున్నారా? దేవుడు అంటే డబ్బులు కక్కుర్తి పడేవాడు అనుకున్నారా? ఆయన సర్వ సంపదల గని. నీవు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఎవడు ఆశీర్వదించకుండా ఆపలేడు. నీవు దేవుని మార్గాల్లో నడిచే వ్యక్తి అయితే నీ ఆశీర్వాదాలను ఎవడు ఆపలేడు, ఎవడు అడ్డుపడలేడు. ఎవడు అడ్డుపడినా ఆశీర్వాదాలు ఆగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ. ఎలా దీవించబడతావు నువ్వు? ఆయన మార్గాల్లో నడవాలి. ఆది కాండంలో మీరు చదివితే యోసేపు ఒక మాట అంటాడు చూడండి. ఆది కాండంలో 42వ అధ్యాయం 18వ వచనం.
తన అన్నలతో మాట్లాడుతూ అంటున్నాడు, యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. నిజమేనా అంటే 100కి 100 యోసేపు చెప్పిన మాట నిజం. దేవునికి భయపడ్డాడా యోసేపు అంటే? భయపడ్డాడు. కీడు చేయడానికి ఇష్టపడలా, పాపం చేయడానికి ఇష్టపడలా, ఇబ్బందికరమైన మార్గాల్లో తనకు నచ్చినట్టుగా నడవడానికి ఇష్టపడలా, శరీర రీతిగా నడుచుకోలేదు. అతడు నిజంగా దేవునికి భయపడి ఆయన చెప్పినట్టు చేయకుండా దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి అంటాం, అది వెర్రితనం. గుర్తుపెట్టుకోండి, దేవుని మార్గాల్లో నడవకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా నాకు దేవుడు అంటే భయం ఉందండి, నేను దేవుడు అంటే భయభక్తులు కలిగి వాడినండి అనుకోవడం, అంతకంటే వెర్రితనం ఇంకోటి లేదు. యోనా గ్రంథం చూడండి, ఒక మాట చెప్పి ముందుకు వెళ్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమినికి సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. భలే స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోనా. నేను ఎవరినో తెలుసా? దేవుడు అంటే భయభక్తులు గలవాణ్ణి, నేను హెబ్రీయుణ్ణి, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన ఆకాశమందుండే దేవుడు అంటే నాకు తెలుసు, యెహోవా అంటే నాకు తెలుసు. ఆయనకు నేను భయభక్తులు కలిగి ఆయన వెళ్ళమన్నా నిన్నేవే వెళ్ళకుండా తర్షీషు వాడెక్కాను. ఆయన చెప్పిందేమో నిన్నేవే వాడెక్కమని, నిన్నేవేకి వెళ్ళమని, నిన్నేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని. నాకు దేవుడు అంటే భయం కాబట్టి నిన్నేవేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాను? నేను ఇప్పుడు తర్షీషు వాడెక్కాను. షేమ్. ఒక ప్రవక్త అయ్యుండి సిగ్గు లేదా నీకు చెప్పుకోవడానికి? దేవుడు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి, మళ్ళా నువ్వు నాకు దేవుడు అంటే భయభక్తులు అని చెప్తావా? నిజంగా భయభక్తులు అంటే ఎక్కడ ఉండాలి? నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే ఏ వాడలో ఉండాలి, ఏ ఊర్లో ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలి నువ్వు? కానీ ఏం చెప్తున్నావు? నేను భయభక్తులు గలవాణ్ణి. దేవునికి తెలియదా నీ భయభక్తులు? నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో దేవునికి తెలియదా? ఆ ఓడలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలుసు? ఓడలో ఉన్న వాళ్ళకి తెలుసా? వాళ్ళందరూ వర్తకులు, వాళ్ళందరూ ధనవంతులు. సముద్రంలో ఆ ఓడలో తమ లగేజ్ అంతా వేసుకుపోతున్నారు. భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నడిచేటువంటి ఆ యొక్క పరిస్థితి ఎక్కడా? ఏ మార్గాల్లో నడుస్తున్నావు నువ్వు? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞల మార్గంలో నుండి తొలగిపోయి నీకు నచ్చినట్టుగా నీవు నడుచుకుంటూ, నీకు నచ్చినట్టుగా జీవిస్తూ నాకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయంటే ఇంక అంతకంటే ఘోరం ఏమని చెప్పండి? యోసేపు అంటున్నాడు నేను దేవునికి భయపడివాడనని. నిజమే. ఇక్కడ యోనా అంటున్నాడు నేను దేవుడు అంటే భయభక్తులు గలవాడని అంటున్నాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు. భయభక్తులు అంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోతావా? భయము భక్తి అంటే ఆరాధన మధ్యలోంచి బయటికి వెళ్తావా? భయం ఉందా నీకు? ఆరాధన అంటే లెక్క ఉందా నీకు? దేవుని సన్నిధి అంటే భయం ఉందా నీకు? పారిపోతూ అంటున్నాడు నేను దేవుడు అంటే భయభక్తులు గలవాడిని అందుకని పారిపోతున్నా. దేవుడు అంటే భయభక్తులు అంటే పారిపోతావా? ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను దీవిస్తాడు. మనుషుల గురించి ఆలోచించుకో, లోకం గురించి ఆలోచించుకో. దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించు. ప్రభు నిన్ను విడిచిపెట్టడం. నీ కష్టకాలంలో నీకు తోడై ఉండేది ఆయనే. నీ శ్రమ దినములో నీకు తోడై ఉండేది ఆయనే. ఎవరు నీకు తోడు? 100 మంది ఉంటే నిన్ను కాపాడగలరు అనుకున్నావా? SLBC అని ఆ టన్నెల్ కూలిపోయింది. ఇప్పటికి 45 రోజులంట. ఇక కనీసం శవాలు కూడా తీయటకు రావట్లా. తెలంగాణ స్టేట్లో శవాలు కూడా తీయలా. 8 మందో 9 మంది ఉన్నారంట, 2 బయటపడిన బాడీలు. 45 రోజులైంది, కనీసం డెడ్ బాడీలు కూడా బయటికి రావట్లా. ఎవడు నీకు తోడై ఉంటాడు అనుకున్నావు? మార్గంలో నిలిచి ఉండవా? దేవుని మార్గాలు ఇష్టపడవా? దేవుడు ఆశించినటువంటి రీతిగా నీవు నడవా? దేవుడు చెప్పినటువంటి మార్గాల్లో నీవు ఉండవా? దేవుడు నీకు ఏం చేస్తాడు? నీకు ప్రయోజనం కలిగిస్తాడు, నీకు క్షేమం కలిగిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కొరకు దేవుడు కీడు చేసే ఉద్దేశాలు కలిగి లేడు. నీ కొరకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం కోరుకున్నాం? నీకు తెలియదు ప్రభా. నాకు తెలుసయ్యా,
నా జీవితాన్ని నేనే కట్టుకుంటా, నా జీవితాన్ని నేనే నడిపించుకుంటా, నా మార్గమే సరైంది, నా మార్గమే నాకు మేలు చేస్తుంది, నా మార్గమే నేను నడుచుకుంటా అని మనకు వచ్చిన మార్గంలో నడిచేస్తున్నాం. మనకు నచ్చిన మార్గంలో తిరిగేస్తున్నాం. మళ్ళీ ఏం చెప్తున్నా, యోనా చెప్పినట్టు, నేను దేవుడు అంటే భయభక్తులు గలవాణ్ణి. ఎలా చెప్పాలనిపిస్తుంది నీకు? మనస్సాక్షి లేదా నీకు? మనస్సాక్షి లేదా? యోనా, నీకు మనస్సాక్షి పనిచేయట్లేదా? దోషారోపణ లేని హృదయం కలిగి ఉండవా నీవు? నీ హృదయం నీ మీద దోషారోపణ చేయట్లేదా? ఎక్కడున్నాయిరా నీకు భయభక్తులు? ఉంటే నువ్వు ఎక్కడుండాలిరా అంటలేదా? నీ హృదయం నీతో చెప్పట్లేదా? మనస్సాక్షి నోరు నొక్కేసే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది క్రైస్తవులు. అయ్యో లోపల కొడతా ఉంటుంది, ఇది దేవుని మార్గం కాదు, నువ్వు తొలిగావు, నువ్వు దారి తప్పావు, జాగ్రత్త పడు అని చెప్తున్నా కానీ దాని పేగ నొక్కేసి దాన్ని మాట్లాడనివ్వకుండా నచ్చిన త్రోవలో నడిచేవాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, మీరు వినకపోతే ఎవరికి నష్టం? మీరు లోబడకపోతే ఎవరికి నష్టం? నిన్ను బట్టి నీ కుటుంబానికి నష్టం, నిన్ను బట్టి నీ భార్యకు నష్టం, నిన్ను బట్టి నీ పిల్లలకు నష్టం. నీ కడుపుని పుట్టిన బిడ్డలు నీవు నడిచిన మార్గాలను బట్టి వారు శపించబడతారు. ఒలీవ మొక్కల వలె ఉండవలసిన నీ పిల్లలు అయ్యో మొండ్ల తుప్పలాగా మిగిలిపోతారు. శాపం వారు పోగేసుకోవాల్సి వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మార్గాల్లో నడిచే వారందరూ ధన్యులే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని మార్గాల్లో నడవకుండా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకోవడం, అది ఆయన దీవెలను ఆశించడం, అదంతా ఉట్టి మాట, జరిగే పని కాదు. నిష్ప్రయోజనమైన విధానాలు అవి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడునయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. మేలు కలిగే మార్గం ఇది, క్షేమము కలిగించే మార్గం ఇది. దేవుడు ఏ మార్గంలో అయితే నడిపిస్తున్నాడో ఆ మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. ఏమంటున్నారంటే వాళ్ళు 24వ వచనం, అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందరకి సాగక వెనుక దీచు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించుచు నడుచుచు వచ్చిరి. మీ పితరుల ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు వచ్చితని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను, వారు నీ మాటలు అయినా నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు చెప్పేస్తే వినేస్తారు అనుకున్నావేమో ఇర్మియా. నువ్వు చెప్పినంత తల ఊపేసి వెంటనే లోబడిపోతారు అనుకున్నావేమో. నువ్వు చెప్పినంత వింటారు కానీ చచ్చినా ఒక్కడి కూడా చేయరు. అయినా కానీ నువ్వు వెళ్ళి చెప్పాల్సింది. ఎందుకని? వారి మీద శిక్ష ఇంకా అట్లా ఉంది, అంతే. యేసు రక్తమే జయం. ప్రియమైన వాళ్ళరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, నీ త్రోవలు కాదు, ఆయన త్రోవల యందు దేవుడు మన కొరకు శ్రేష్టమైన మార్గాలు సిద్ధపరిచాడు. చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు నిన్ను నడిపిస్తాడు. 100 మంది చేసినంత మాత్రాన అది దేవుని త్రోవ అవదో. అర్థమవుతుందా? అవదో. నేను నిన్ను నడిపిస్తా, నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తా. అనిల్ కుమార్ షర్మిల ఎంత సువార్త చేసితే ఉపయోగం? వాళ్ళ కొడుకు పెళ్లి చేశారు, ఎంత అందంగా చేశారో.
నువ్వు దేవుని మార్గాల్లో నడుస్తున్నావా? దేవుని మార్గాలు నడుస్తున్నావా? ఏం చేశారో డాన్సులు, పిచ్చి పనులు, ఎన్నెన్ని విధానాలు, మంగళ స్నానాలు అంట. నువ్వు క్రైస్తవుడివేనా? సిగ్గు అనిపించట్లేదా నీకు? ఏ మొహం పెట్టుకుని బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నావు నువ్వు, దేవుని త్రోవలో నడవకుండా? ఎలా చెప్పగలుగుతావు దేవుని వాక్యాన్ని? దేవుడు నడిపించే మార్గంలో నడవకుండా, దేవుడు నడిపించే మార్గంలో నడవడానికి ఇష్టపడకుండా, అది నీకు ప్రయోజనం కలిగించే మార్గం అని, అది నీకు క్షేమాన్ని కలిగించే మార్గం అని దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి నడిపిస్తుంటే నడవా? ఈ దినాల్లో క్రైస్తవ సంఘం, మరి ముఖ్యంగా భారతదేశంలో ప్రియమైన వాళ్ళని గమనిస్తే అన్ని అన్యజనుల ఆచారాలే. చెప్పండి, అన్యజనులు చెప్పింది చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇది దేవుని మార్గమేనా? ఎక్కడ చెప్పాడు చేయమని దేవుని మార్గం ఇది? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, యెహోవా యందు భయభక్తులు కలిగి. ప్రియమైన వాళ్ళ, నువ్వు దేవుని త్రోవని ఉంచుకో. అందుకే అంటాడు లవదీక సంఘంలో, అయితే చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా ఉండు, అయితే లోకంలో బతుకు లేకపోతే క్రైస్తవుడిగా నిజంగా బ్రతుకు. చాలా సంవత్సరాలు లోకంలో బ్రతికాం, చాలా సంవత్సరాలు లోకంలో బ్రతికాం. నేను రాత్రి కూడా పవన్తో చెప్పే ఈ మాట, నానా మనం కొంత వయసు వచ్చాక, కొంత లోకాన్ని అనుభవించాక దేవునికి వచ్చాం. దేవుని దగ్గర మనం పిల్లలు అలా కాదు. చిన్నప్పుడే ప్రభువుని తెలుసుకోవాలి, చిన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడాలి, చిన్నప్పుడే వాక్యం తెలుసుకోవాలి, చిన్నప్పటి నుంచే దేవుని మార్గాల్లో నడవాలి. ఇక వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియకుండా పెరగాలి. అది దేవుడు కోరుకునేది. బ్రతికినంత కాలం బ్రతికాం లోకంలో, మళ్ళా ఇంకా లోకాన్ని అంటబెట్టుకొస్తే ఇంకేంటి చెప్పండి? ఆయన త్రోవల్లో నడవా? ఇప్పుడన్నా నీకు నచ్చిన త్రోవల్లో నడిచావు కదా. దేవుడు తన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను కొని ఆయన ప్రజగా చేసుకున్నాడు కదా. తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా, తన ప్రజగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. చీకట్లో నుండి వెలుగులోకి నిన్ను నడిపించాడు కదా. పాపంలో నుండి నిన్ను పరిశుద్ధునిగా చేశాడు కదా. ఇంకా ఆయన త్రోవల్లో నడవా? దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నా కూడా ఆయన చెయ్యి వదిలేసి లోకమంతటి పరుగులు తెస్తావా? అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల, ఆలకించిన ఎడల, ఆలకించిన ఎడల, నేను నడిపించే మార్గాల్లో త్రోవలో నీ నడవడానికి ఇష్టపడిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. ఎవరివ్వగలరు ఈ ప్రామిస్? ఈ వాగ్దానం నీకు ఎవరివ్వగలరు? నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని ఎవరు చెప్పగలరు నీతో? ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పుడూ మంచివాడే, దేవుడు ఎప్పుడూ దీవించడానికి ఇష్టపడేవాడే, దేవుడు శపించడానికి ఇష్టపడేవాడు కాదు, దేవుడు కీడు చేయడానికి ఇష్టపడేవాడు కాదు, నువ్వు దుఃఖపడుతుంటే ఆనందించే దేవుడు కాదు. అందుకనే మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు విడిచిపెట్టేయచ్చు, ఇంకో జనాన్ని కోరుకోవచ్చు, కానీ దేవుడు ఇశ్రాయేలునే కోరుకున్నాడు. వారు వద్దన్నా కానీ, నువ్వు నాకు వద్దు ప్రభువా, నీ మార్గంలో మేము నడవయ్యా అని మొండికి తిరిగినా కానీ, మెడ వంచకుండా బ్రతుకుతున్నా కానీ, మరలా మరలా ప్రవక్తలను వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపుతున్నా అంటే దేవుడు వారిని కోరుకున్నాడు, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాని మార్గాల్లో నడవ మాకు, కాని పనులు చేయ మాకు, నీకు నచ్చినట్టుగా తిరిగే మాకు, దేవుడు నచ్చినట్టుగా చేయడం ప్రారంభించు. చాలాసార్లు నాకు అనిపించే బాధ ఏంటంటే, మనం అన్ని జనులకి ఒక్క మాట చెప్పిన వాళ్ళు ఎండరు అసలు మన మాట. ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయి అంటే ఎంటర్ వాళ్ళు మన మాట. కానీ వాళ్ళ మాట మాత్రం మనం భుజాన్ని వేసుకుని చెప్పండి ఊరేగుతాం. ఇక నువ్వు ఎవరి మార్గాలు నడవాలి? అన్ని జనులు నీ కొరకు ప్రాణం పెట్టారా? అన్ని జనులు నీ కొరకు ఏమైనా చేశారా? వారిని ప్రేమించు, గౌరవించు. కానీ నువ్వు దేవుని మార్గంలో నడిస్తే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. నడుచు వారందరూ ధన్యులు. అందరినీ ప్రభు దీవిస్తాడు. దేవునికి పక్షపాతం లేదు. మార్గాల్లో నడవకుండా కీడు వచ్చిన తర్వాత చెప్పండి, ఇర్మియాతో అంటాడు, నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నావు. కీడొచ్చిందని ఏడుస్తున్నావేమో, నువ్వు ప్రార్థన చేస్తే నేను వినను. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి నీ ప్రార్థన నేను వినను అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయ్యా ప్రైజ్ లాడు. తప్పకుండా ఆ మాట కూడా చదువుతారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి. ప్రార్థన చేయకుము. 7వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. నీవు ఈ జనము కొరకు ప్రార్థన, దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన ఆలకించే దేవుడాయన, మరొక జవాబిచ్చే దేవుడాయన. ప్రార్థన చేయండి, నేను ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడాయన ప్రవక్త అయిన ఇర్మియాతో అంటున్నాడు, నీవు వారి కొరకు ప్రార్థన చేయకుము. వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము. నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ఏంటదమ్మా పాస్ట్ గారు చేసిన పోట్ల కష్టాలు? పాస్ట్ గారితో ప్రార్థన చేయించుకుందమ్మా, అయినా పోవట్లేదు కష్టాలు. ఎట్ట పోతాయి? దేవుడు చెప్తున్నాడు, నీ మాట వినరా బాబు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడిచారు, వాళ్ళకి జరగాల్సినంత జరిగిన తర్వాత అర్థమవుతుందా? అప్పుడు కదా వివరం వచ్చిన తర్వాత అప్పుడు నేను దారిలో పెడతా. చాలాసార్లు మనం అలా ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీ 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 గాయమునకు కలిగిన బాధ చేత నీవు అరిచెదవేమి? ఈ నొప్పి, ఈ బాధ నాకు తగిందే అని సహించు. నేను మార్గం తప్పాను ప్రభా, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది. యోనా చెప్పండి, అక్కడ ఏం చేశాడో తెలుసా? సముద్రంలో తుఫాన్ రేగింది. ఏం చేసినా చెప్పండి, వారికి ఇష్టమైన దేవతలకు పూజ చేశారంట అందరూ. ఈయనేమో నిద్రపోతున్నాడు, ఈ లోపు లేచాడు, చీటీ వచ్చింది, చెప్పాడు, మొత్తానికి నా ద్వారానే వచ్చింది అన్నాడు. ఏం చేశాడు? సముద్రంలో పడేయమన్నాడు. అందరికి భయం వచ్చింది. లగేజీ బ్యాగ్ వేసినట్టుగా ఈతకి ఇష్టపడాలో, అమ్మో ఏమన్నారు. కాదురా బాబు, నన్ను పడేస్తే గానీ ఈ సముద్రం నిమ్మలం అవ్వదో, మీకు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళరు అన్నాడు. మార్గం తప్పినోడు అక్కడుంటే చాలు, సంఘం పాడైపోటాకి. ఎంత నెత్తినోరు కొట్టుకున్న పరిచర్య బాగుపడదో, ఎదగదో. ఎందుకని? మార్గం తప్పినోడు, దేవుడు అంటే భయభక్తులు లేనోడు అక్కడుంటే చాలు. ఇష్టానుసారంగా తిరిగేవాడు అక్కడుంటే చాలు. అర్థమవుతుందా? పరిశుద్ధతను ప్రేమించకుండా పాపాన్ని ప్రేమిస్తూ ఇక్కడికి వచ్చేవాడు ఒక్కడుంటే చాలు. తుఫాను ఆగదది. ఏం చేస్తే ఆగుద్ది తుఫాను? ఎత్తి పడేశారు. దేవుడు అండి ప్రేమ కలిగిన వాడు. పోయాడు, దరిద్రం వదిలిపోయింది అనుకోలే. అక్కడ ఒక పెద్ద చేపని ఏర్పాటు చేసి నోరు తెరిచి రెడీగా ఉందంట. ఎన్ని రోజుల నుంచి నోరు తెరుతుందో కదా. విచారించవలసిన విషయం ఏంటి తెలుసా? సృష్టి అంతా దేవుని మాట వింటుంది. దేవుడు ఏం చెప్తే చేస్తుంది. సృష్టి అంతా, మీరు ఏదైనా గమనించండి, సృష్టిలో ఉంది ఏదైనా, దేవుడు ఏం చెప్తే చేస్తుంది, కానీ మనమే, మన విద్య మనల్ని పాడు చేసింది, మన జ్ఞానం మనల్ని చెరిపేసింది, మన తెలివితేటలు మనల్ని పాడు చేశాయి. ఏదో తెలుసు అనుకున్నాం మనం. దేవుని మార్గం తెలియట్లే మనకి, దేవుని విధానంలోకి రాలేకపోతున్నాం. నినేవేకి వెళ్ళాడు, మళ్ళా ప్రార్థన చేశాడు చేప కడుపులో నుండి, ప్రభా నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు ఎవడు లేడు. చేప కడుపులో కంఫర్ట్గా ఉందా? నినేవేకి వెళ్తే కంఫర్ట్గా ఉంటుందా? ఏది కంఫర్ట్ నీకు? ఏది నీకు క్షేమం? సముద్రంలో పడేస్తే క్షేమా నీకు? నినేవే వాడికి నినేవే వెళ్తే క్షేమా? చాలాసార్లు మనం తిప్పలు కొని తెచ్చుకుంటున్నాం, సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం, అప్పుడు ఏడ్చుతున్నాం, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంత అవసరం? దేవుడు నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కారు మేఘాలు కమ్మినా నిన్ను నడిపిస్తాడు. కఠినమైన మార్గాలైనా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రభువా నువ్వు నన్ను నడిపించయ్యా,
నీ త్రోవలో నన్ను నడిపించయ్యా అని ఆశపడి దేవుని అడగండి. ఇది నీ త్రోవేనా ప్రభువా? ఇది నీ మార్గమేనా ప్రభువా? ఇది నీ చిత్తమేనా ప్రభువా? ఇది నీకు ఇష్టమేనా ప్రభువా? ఇలా చేయడం కరెక్టేనా నాయనా? చెప్పండి. అందరిని అడుగుతాం, ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలి. భారతదేశ సాంప్రదాయ ప్రకారం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను నీకు ఈ మంగళసూత్రం. ఎవడు చెప్పాడు? భారతదేశ సాంప్రదాయాన్ని పాటించమని బైబిల్ చెప్పిందా నీకు? ఎవరు చెప్పారు నీకు? నువ్వెలా దీవించబడతావు? ఆయన త్రోవలో నడిస్తే దీవించబడతావు. ఆయన త్రోవలో నడిస్తే దీవించబడతావు. అర్థమవుతుందా? ఆయన జేమ్స్ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన నా దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారండి, మీరు ఎప్పుడైనా ప్రార్థనకు సమయం ఇవ్వండి, తాలిబట్టుకు ప్రార్థన చేయమని మాత్రం నాకు సమయం ఇవ్వద్దండి అన్నారు. భక్తులు అంత నీతిగా బ్రతకడానికి తాపత్రయపడుతుంటే, చీ నాకు వద్దు అని వాళ్ళు తోసేస్తుంటే, నాకు ఇది కావాలి అని తగిలించుకుంటున్నాం మనం. నా దగ్గరకు వచ్చి చెవిలో చెప్పాడు, అయ్యా ప్లీజ్ అండి నాకు మాత్రం ఆ సమయం ఇవ్వద్దండి. మోని పెళ్లి జరుగుతుంది, మా అక్క వాళ్ళ పాప పెళ్లి జరుగుతుంటే ఆ పాస్టర్ గారు నన్ను పిలిచాడు, ఇదిగోండి తాలిబట్టు పట్టుకుని ప్రార్థన చేయండి అని. ఏమని చేయను? నేను పట్టుకోను అన్నా. నో, నేను పట్టుకోను, ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేసి వచ్చా. మనం ఏం పాటిస్తున్నాం? ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నాం? దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు నీకు నెమ్మదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కాని దాని వెంట పరుగులు తీ మాకు, కాని దాని కొరకు ఆరాటపడ మాకు. నీకు నచ్చిన మార్గాన్ని నడిచేసి ప్రభువా నన్ను దీవించయ్యా అని ఆడవు మాకు. నువ్వు ఎంతసేపు ఏడ్చినా దీవించబడవు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండవు. నిన్ను దీవించేవాడు ఆయనే, నిన్ను హెచ్చించేవాడు ఆయనే. దావీదు జీవితాన్ని మీరు చూస్తే, దావీదు జీవిత కాలం అంతా దేవునికి భయపడ్డాడు. చిన్న చిన్న పొరపాట్లు చేశాడు. అసలు ప్రతి సందర్భంలో అండి, నేను వెళ్ళమంటావా ప్రభువా? ఇదిగో పలానాలు వచ్చారు యుద్ధం చేయడానికి, వెళ్ళమంటావా ప్రభువా? జయమిస్తావా ప్రభువా? వెళ్ళనా అయ్యా అని అడిగి మరీ వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, దేవుడు వద్దంటే ఆగిపోయాడు. దావీదుని అందుకే దేవుడు హెచ్చించాడు. అంటాడు, ఐశ్వర్యము గొప్పతనము కలిగించే దేవుడవు నీవు. ఎవరు దీవిస్తారండి? ఎవరు దినవృత్తాంతాల గ్రంథం మీరు చదవండి. ఆ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ అంటాడు, ఎంత అద్భుతమైన మాటలో. 29వ అధ్యాయం 10వ వచనం నుండి, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన ఎక్కడ కలుగుతాయి? చెప్పండి, ఎలా కలుగుద్ది ఐశ్వర్యం? చర్చి చుట్టూ 10 సార్లు తిరిగితే కలుగుద్దా? గొప్పతనం ఎలా కలుగుద్ది? దేవుని వలన కలుగుతుంది. దేవుడు ఎన్నిస్తాడో సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. తేజస్సును ఘనతయు నీకే చెంది ఉన్నవి. మహాత్మ్యమును నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవను. అందరికి బలమిచ్చు వాడవను నీవే. దేవుడు అంటే ఎవరు అనుకున్నావు? దేవుణ్ణి వెంబడిస్తే నిన్ను పాడు చేసేస్తాడు అనుకున్నావా? మనుషుల మొహమాటం కోసం. అర్థమవుతుందా? మనుషుల మొహమాటం కోసం. ప్రభువు కొరకు నిలబడిన భక్తులను దేవుడు విడిచిపెట్టలా. ప్రభువు కొరకు తాపత్రయపడిన భక్తులున్నారే, యోసేపు గాని, దావీదు గాని, దానియేలు గాని, అరే ఈ ఆహారం నేను తినకూడదని తిండి దగ్గర కూడా అంత ప్రతిష్ఠ కలిగి ఉన్నాడు. తిండి దగ్గర కూడా ఏదో పడితే తినేయకూడదు.
నేను దేవునికి చెందినవాడను. నేను బబులోను దేశానికి వచ్చినా, ఇక్కడ బానిసగా ఉన్నా, రాజుగారు చెప్పిందంతా చేయాల్సిన పరిస్థితి ఇక్కడ అగుపించినా, కానీ నాకు ఒక రాజు ఉన్నాడు, నాకు ఒక ప్రభు ఉన్నాడు, నా తండ్రి. ఆయన చెప్పింది నేను చేయాలి. ఇది కాని పని, దేవుడు ఒప్పుకోని పని, దేవునికి నచ్చని పని. రాజు భుజించే భోజనం నేను తినకూడదు. ఇది ఆయన త్రోవ కాదు, ఇది మనుషులు కల్పించిన త్రోవ. అరే, కాయగూరలు పెట్టమన్నాడు, ఆకుకూరలు పెట్టమన్నాడు, 10 రోజులు టెస్ట్ చేసి చూసుకోమన్నాడు. ఎందుకోసం ఈ తాపత్రయం అంతా? నేను బబులోను దేశంలో ఉన్నా, ఆయన మార్గంలో నడవాలి. దీవించాడా దేవుడు దానియేలుని? దిక్కుమాలినోడిగా చేశాడా? చెప్పండి. 3 నిలబెట్టాడంటే ప్రధానులుగా. ఆ 3 మెయిన్ దానియేలుగా పెట్టాడు నెబుకద్నెజర్ రాజు. 5-6 రాజుల దగ్గర పనిచేశాడు దానియేలు. రాజులు వెళ్ళిపోయారు కానీ దానియేలు నిలబడి ఉన్నాడు. రాజులు చచ్చిపోయారు కానీ దానియేలుని దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా చేశాడు. కారణం ఏంటో తెలుసా? చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని మార్గాల్లో నడిచాడు. ప్రియమైన వారు, ఈ దినాల్లో అన్నీ చెప్పండి, బోధలేమో పెద్దగా ఉంటున్నాయి మనవి, కానీ బ్రతుకు వచ్చేసరికి అన్నీ మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవడమే. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవడమే. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. ఒకే ఒక్క ప్రశ్న, నీవు ఆయన త్రోవలోనే నడుస్తున్నావా? నీకు దేవుడు అంటే భయభక్తులను కలిగి ఆయన మార్గాల్లో నడుస్తున్నావా? దేవుడు అంటున్నాడు, మీ త్రోవల వంటివి కావు నా త్రోవలు. 2 ఒకటే అనుకుంటున్నాం మనం. నా త్రోవే దేవుని త్రోవ, దేవుని త్రోవే నా త్రోవ అనుకున్నాం. మన త్రోవలు వేరు, దేవుని త్రోవలు వేరు. ఇది కొంచెం ఇరుగ్గా అనిపించిన దేవుని త్రోవలో నడవడానికి ప్రయాసపడండి, పోరాడండి, పట్టుదల కలిగి ఉండండి, స్థిరమైన బుద్ధిని కలిగి ఉండండి, చంచలమైన మనస్సుని కలిగి ఉండకండి, మెడ వంచకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త పడండి. మెడ వంచి లోబడి, ప్రభువా ఇదిగో నీ మార్గంలో నడుస్తానయ్యా, నీ మార్గంలో నడుస్తానయ్యా. ప్రియమైన వాళ్ళారా, దేవుని మార్గంలో నడిచి చెడిపోయిన వాడు బైబిల్లో లేడు. దేవుని మార్గంలో నడిచి నష్టపోయిన వాడు బైబిల్లో లేడు. దేవుని మార్గంలో నడిచి పాడైపోయిన వాడు బైబిల్లో లేడు. దేవుని మార్గంలో నడిచి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నవాడు ఎవడు లేడు. ఎవడో లేడు, ఎవడో లేడు, ఎవడో లేడు, ఎవడో లేడు. ప్రవీణ్ గారి సాక్ష్యం మీరు వింటే, ఆయన డ్రగ్స్ తీసుకునేవాడంట. ఒక వ్యక్తిని చంపేశాడంట, పొదల్లో పడేశాడంట. అయితే చచ్చిపోలేదంట, అతను బతికాడు కాబట్టి నేను జైల్లో లేకుండా దేవుడు తప్పించాడు అని చెప్తాడు ఆయన. అలాంటిది ఒకరోజు దేవుని స్వరాన్ని విన్నాడు. తన మార్గాల్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి వచ్చాడు. అదే మారు మనసు అంటే. నీకు నచ్చినట్టుగా నడవేక మారు మనసు పొందామనుకున్నాం, బాప్తిజం పొందామనుకున్నాం, ప్రభు వల్ల తీసుకున్నాం అనుకున్నాం, కానీ అన్నీ మనం చేసేవన్నీ మనకు నచ్చినట్టు చేయటమే, మనకు నచ్చినట్టు చేయటమే, మనకు నచ్చినట్టు చేయటమే. ఆయన త్రోవల్లో నడవండి, అందరినీ ధన్యులుగా చేస్తాడు ఆయన. ఇదిగో ఇస్సాకు దగ్గరికి వెళ్తే యాకోబు అని దీవెనలు పట్టుకెళ్ళిపోయాడు, ఏసావుకి ఏమీ లేవు. కానీ దేవుని దగ్గర అట్లా కాదు, అందరినీ దీవిస్తాడు. ఇక్కడ 100 మంది ఉన్నావా, 100 మందిని దీవిస్తాడు. నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిస్తే. అయిపోయినరా, ముందోడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు రా, ఇక దీవెనలు ఏమీ లేవురా అనేవాడు కాదు ఆయన. దివాలా తీసిన దేవుడు కాదు ఆయన. ఆయన సర్వ సంపదల గని. ఇంకా నిన్ను దీవిస్తాడు. ఇంకా నువ్వు అన్యజనుల మధ్యలో దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి. ఇదిగో దేవుడు ఇలా చెప్పాడమ్మా, ఇలాగే చేస్తా. దేవుడు ఇది చెయ్యొద్దన్నాడమ్మా, ఇది చెయ్యనమ్మా. చూడ్డంటారా దేవుడు నిన్ను? నీ మాట విన్నంటారా? నీవు యథార్థత కొరకు నిలబడిన అనుభవాన్ని దేవుడు చూడ్డానుకుంటున్నారా? దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలీల వలె ఉండకండి. ఇశ్రాయేలీలు అనేక పర్యాయాలు తమకు నచ్చిన మార్గాల్లోకి వెళ్ళిపోయారు, తమకు నచ్చినట్టుగా చేసేసారు, ఎంతో నష్టపోయారు, ఎంతో నష్టపోయారు. ప్రియమైన వాళ్ళరా, నష్టపోకూడదనే బోధ, ఇబ్బందులు పాలు కాకూడదనే ఈ బోధ, మీ కుటుంబాలు నష్టపోకూడదనే ఈ బోధ.
ఒకవేళ అంతకుమించి వేరే ఏ ఉద్దేశం సేవకుడికున్నా సేవకుని దేవుడు ఊరుకోడు. సేవకుని దేవుడు ఊరుకోడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఎన్ని ఆశీర్వాదాలండి. ద బ్లెస్డ్ ఫ్యామిలీ, ఆశీర్వదించబడిన కుటుంబంగా నీ కుటుంబం ఉంటుంది. కొంచెమే సంపాదించవచ్చు నువ్వు, నీ కష్టార్జితం కొంచెమే కావచ్చు, కానీ నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఎంత ఆశీర్వదించబడుతుందో. నిన్ను చూచిన వారందరూ ఆశ్చర్యపోతారు. నీతో గడపడానికి ప్రజలు ఇష్టపడతారు. మీ ఇంటికి రావడానికి ప్రజలు ఇష్టపడతారు. మీలో ఉన్నటువంటి ఆ వెలుగును, ఆ కాంతిని, ఆ మహిమను, దేవుని ప్రభావమును, దేవుని ప్రకాశమును వారు కూడా అనుభవించడానికి ఇష్టపడతారు. ఆయన మార్గాల్లో నడవడానికి ఇష్టపడండి. దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడండి. ప్రభు అన్యాయస్తుడు కాదు, ప్రభు పక్షపాతి కాదు, ప్రభు త్రోసివేసే దేవుడు కాదు. అందరిని దీవిస్తాడు. అందులో నువ్వు ఉండాలి, అందులో నేను ఉండాలి. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుటకు పరిశుద్ధాత్ముడు మనలను బలపరచును గాక. ఈ కీర్తన మనందరి కొరకు ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.